హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు శ్రీలేఖ నిఖిల్ వ్లాగ్స్. మా ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో టెంపుల్ వీడియోతోనే స్టార్ట్ చేద్దామని ఎన్ని డేస్ అయితే వెయిట్ చేశాం. నేను మా ఆయన అంశు పాప అయితే వెళ్తున్నాం. మార్నింగ్ 8 వరకు ఇంట్లో పనులు కంప్లీట్ చేసి వంట చేసుకొని అంశుకి కొంచెం తినిపించాను. ఎందుకంటే ఇంటికి వచ్చే వరకు వంట చేయాలంటే ఓపిక ఉండదు. ముందే చేసి పెట్టుకొని వెళ్తున్నాం. టెంపుల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఆఫ్టర్నూన్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు నేను 108 ప్రదక్షిణలు చేద్దామని వెళ్తున్నాను. ఎప్పుడో మా మ్యారేజ్ కాకముందు మొక్కుకున్న మొక్కు. మా మ్యారేజ్ అయ్యి మాకు పాప పుట్టి 2 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇంకా నేనైతే మొక్కు చెల్లించుకోలేదు. ఏదో ఒక ప్రాబ్లం వల్ల పోస్ట్పోన్ చేసుకుంటూనే వచ్చాం. దేనికైనా ఒక ముహూర్తం రావాలంటారు కదా. నాకు ఈ రోజు అయితే ఆ ముహూర్తం వచ్చింది. మా ఊరి మల్లన్న టెంపుల్కి అయితే వచ్చాం. ఇక్కడ మల్లన్న స్వామి స్వయంభుగా వెలిశాడు. భక్తులు అయితే ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి అయితే వస్తారు. చాలా పవర్ఫుల్. మనం కోరుకున్న కోరికలో స్వార్థం లేకుండా ఉంటే లేట్ అయినా కానీ 100% నెరవేరుతుంది. నేనైతే ఎప్పుడు ఈ టెంపుల్కి వచ్చినా మా లవ్ సక్సెస్ కావాలనే కోరుకునేదాన్ని. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ మా మ్యారేజ్ అనుకున్న దానికంటే బెటర్గా మ్యారేజ్ అయితే అయ్యింది. చిన్నప్పటి నుంచి మంత్లీ 1 టైం అయినా ఈ టెంపుల్కి వచ్చేదాన్ని. ఇప్పుడు కార్లో వచ్చాం కానీ అప్పుడు పొలాల నుంచి నడుచుకుంటూ అయితే వచ్చేది. టెంపుల్లో ఉన్న బోరింగ్లో ఒకసారి ఫింగర్ పెట్టి ఇంకా కొట్టుకున్నాను. కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చినప్పుడల్లా అదే గుర్తుకు వస్తుంది. మా అంశు పాపకి టెంపుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ పెద్ద పెద్ద గంటలు ఉంటాయి కాబట్టి. అందుకే పైకి చూపించుకుంటూ అయితే వస్తుంది. గంట కొట్టే వరకు అస్సలే వదిలిపెట్టదు. కాసేపు గంటలు కొట్టించి అయితే టెంపుల్లోకి వెళ్ళాం. అక్కడైతే చాలా టెంపుల్స్ ఉంటాయి. ఈ వీడియోలో అన్ని కవర్ చేయలేకపోయాం కానీ మళ్ళీ ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూపిస్తాం. నాకు తెలిసి అయితే టెంపుల్స్ అన్నీ ఒకటే దగ్గర ఉండడం మా డిస్టిక్ ఇదేనేమో. ప్రతి ఉగాదికి ఇక్కడ జాతర అయితే జరుగుతుంది. చాలా మంది భక్తులు మల్లన్న స్వామికి పట్నాలు వేసి బోనాలు పోసి మొక్కులు అయితే చెల్లించుకుంటారు. చుట్టూ పొలాలు, మధ్యలో ఈ టెంపుల్. వ్యూ అయితే చాలా బాగా ఉంటుంది. చుట్టూ పొలాలు, చల్లని గాలి, అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు కనిపిస్తున్న పొలాల నుంచి అయితే మేము నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. చాలా సార్లు ఒడ్డుపై నుంచి జారి ఇంకా పడ్డ రోజులు ఉన్నాయి. పెద్ద పెద్ద పాములు ఇంకా కనిపించేవి. అయినా కానీ టెంపుల్ అంటే చాలా ఇష్టంతో వచ్చేవాళ్ళం. మా మల్లన్న స్వామిని మాతో పాటు మీరు ఇంకా దర్శనం చేసుకోండి. ఇక్కడ కనిపిస్తున్న ఒగ్గు పూజారి అయితే 30 ఇయర్స్ నుంచి ఇక్కడే మల్లన్న స్వామికి సేవ చేస్తూ ఉంటున్నాడు. పాప చూడండి హుండీలో డబ్బులు ఎలా వేసిందో. వెళ్ళి దేవునికి దండం పెట్టుకొని బొట్టు పెట్టించుకొని ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ కనిపిస్తున్న ముడుపులన్నీ పిల్లలు లేని వాళ్ళు కట్టినవే. పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం ఇక్కడికి వచ్చి అయితే పూజ చేపించుకుంటారు. ముడుపు కట్టిన తర్వాత పూజారి వాళ్ళకు కొన్ని నియమాలు అయితే చెప్తాడు. చెప్పింది చెప్పినట్టుగా భక్తితో పాటించే వాళ్ళకు తప్పకుండా సంతానం కలుగుతుందంట. నేనైతే దేవుడికి దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాను. మా అంశు పాప అయితే నందీశ్వరుడితో ఎంత బాగా ఆడుకుంటుందో చూడండి. తనకు చిన్నప్పటి నుంచి ఆవులంటే చాలా ఇష్టం. ఇంట్లో తినేటివి ఏమున్నా కానీ తీసుకెళ్లి ఆవుకు తినిపిస్తుంది. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు ఏదైనా కానీ అంటారు కదా. మా అంశు పాప అయితే మా నుంచి దేవుళ్ళ మీద భక్తి అనేది నేర్చుకుంది. టెంపుల్ పక్కనే రామాలయం అనేది ఉంటుంది. శ్రీరామనవమి రోజు మార్నింగ్ ఇక్కడ కళ్యాణం అయితే జరిపిస్తారు. చాలా మంది భక్తులు వస్తారు. నైట్ టైంలో మా ఊరి మధ్యలో ఉండే రామాలయంలో ఇంకా కళ్యాణం అయితే జరుగుతుంది. ఇంట్లో మ్యారేజెస్ ఉన్నప్పుడు సీతారాములకు కార్డు పెట్టి అయితే మొక్కుకొని వెళ్తారు. పైన టెంపుల్ వ్యూ చూడండి. పాంపడిగే కింద శివలింగం ఎంత బాగుందో కదా. టెంపుల్ వెనకాల నాగుల మల్లన్న పుట్టు ఉంటుంది. ఇది స్వయంభుగా వెలిసింది. నాగుల పంచమి, నాగుల చవితి రోజు పుట్టకు పాలు పోయడానికి చాలా మంది వస్తారు. ఇందులో ఉన్న నాగసర్పం అయితే వచ్చి భక్తులకు చాలా మందికి కనిపించింది. టెంపుల్ ముందు సరస్వతి దేవి, లక్ష్మీదేవులు కూడా ఉంటాయి. వసంత పంచమి రోజు ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం అయితే చేపిస్తారు. స్కూల్ పిల్లల్ని ఇంకా ఆ రోజు టెంపుల్కి తీసుకొచ్చి పూజ చేపించి దర్శనం చేపిస్తారు. నా పీజీ కంప్లీట్ అయ్యేసరికి ఏ ఎగ్జామ్స్ ఉన్నా కానీ సరస్వతి దగ్గరికి వచ్చి పెన్ పెట్టుకొని మొక్కుకొని ఆ పెన్తోనే ఎగ్జామ్స్ రాసేదాన్ని. ప్రదక్షిణాల మధ్యలో కాసేపు ఆగి కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. 50 తిరిగేసరికి నా పని అయితే అయిపోయింది. ఎందుకో కానీ అసలే గివప్ ఇవ్వాలి అనిపించలేదు. దేవుడి ముందుకు వెళ్ళి అన్ని పూర్తి చేసే వరకు నాకు శక్తినివ్వు అని గట్టిగా కోరుకున్నాను. నెవర్ గివప్ అని అంటారు కదా, అదైతే నేను మా ఆయన నుంచే చూసి నేర్చుకున్నాను. ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉంటాడు ఏ విషయంలో అయినా. నేను చాలా టెన్షన్ తీసుకుంటా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ. మా ఆయన అయితే సింపుల్గా తీసుకుంటాడు. శివయ్య ఉంటాడు చూసుకుంటాలే అన్ని ప్రాబ్లమ్స్ అంటాడు. ఇవరికి 108 ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసేసాను ఆ మల్లన్న స్వామి దయతో.
కొన్ని వాటర్ తాగి కూర్చొని మా ఆయనతో ముచ్చట పెడుతుంటే ఎందుకో తెలియదు గానీ అక్కడ ఉన్న ఒగ్గు పూజారి అయితే పిలిచి బండారు మీద నుంచి దింపి నోట్లో అయితే వేశాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీ వెనుక శివయ్య మల్లన్న స్వామి ఉన్నాడు. మీ కష్టాలన్నీ పోతాయి. అసలే భయపడకండి అని చెప్పాడు. మా అంశు పాపకి ఇంకా నోట్లో బండారు అయితే వేపించాను. మా అంశుగాడు ఎత్తుకో మమ్మీ జేజ ముట్టుకుంటా అని అంటే కాసేపు ఎత్తుకొని ఆడిస్తున్నాను. మా ఆయన నందీశ్వరుని చెవిలో కోరిక అయితే కోరుకున్నాడు. నంది చెవిలో కోరిక కోరుకుంటే తొందరగా కోరికలు నెరవేరుతాయి అంటారు కదా. ఏం కోరుకున్నావంటే చెప్పడం లేదు. నెరవేరిన తర్వాత నీలాగా నేను ఇంకా వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తా. ఆ రోజే చెప్తా ఏం కోరుకున్నానో అని అంటున్నాడు. చూద్దాం కోరిక నెరవేరుతుందో లేదో. మా అంశు పాప ఆడుకొని చాలా టైర్డ్ అయిపోయింది. అప్పటికే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. ఇంటికి వెళ్దామని మమ్మల్ని అక్కడనే వదిలేసి కార్ దగ్గరకైతే వెళ్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్‌ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నా. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్. టేక్ కేర్.